హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా H1B వీసాలపై పడనున్న మరో ప్రభావం అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను ఇష్యూ చేస్తూ ఉందండి. అందులో దాదాపుగా 70% వీసాలు మన ఇండియన్స్కే వస్తున్నాయి. ఆ తర్వాత ప్లేస్లో చైనా ఉంది, అది 12 నుంచి 15% మాత్రమే. సో హైయెస్ట్ H1B వీసాలు వస్తుంది మన ఇండియన్స్కే. అమెరికాలో చాలా వరకు అది రిటైల్ కంపెనీస్ అయినా, ఐటీ కంపెనీస్ అయినా, ఈ కామర్స్ కంపెనీస్ అయినా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయినా సరే ఎక్కువ శాతం H1B ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక రెండు రీజన్లు అండి H1B వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి. ఒకటి, వాళ్ళు తక్కువ జీతానికి వస్తారు. H1B ఎంప్లాయీస్ అమెరికన్స్ కంటే కూడా తక్కువ జీతానికి పనిచేయడానికి వస్తారు అనేది. రెండవది, ఎక్స్ట్రా జీతం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పనిచేస్తారు అనేది. నార్మల్గా మనకి ఏ కంపెనీలోనైనా సరే 8 గంటలు పనిచేస్తామండి. అమెరికన్స్ అయితే 8 గంటలు దాటినాక ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా పని చేయడానికి ఇష్టపడరు. కానీ మన వాళ్ళు అదే జీతానికి, అదే శాలరీకి 10 గంటలు, నాకు తెలిసి 14 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి అదే శాలరీకి. సో మన వాళ్ళు తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అమెరికన్స్ అలా చెయ్యరనమాట. వాళ్ళు ఎంత టైం అయితే అంతే, ప్లస్ శాలరీ అనేది మినిమం స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అమెరికాలో ఉండే చాలా కంపెనీస్, మనకి వాల్మార్ట్ అయినా సరే, వాల్మార్ట్ అమెరికాలో హైయెస్ట్ రిటైల్ కంపెనీ అండి. ఎక్కువ మంది H1B వాళ్ళని యూజ్ చేసే వాటిల్లో టాప్లో ఉండేది వాల్మార్ట్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలు H1B వాళ్ళని చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాయండి. సో వాల్మార్ట్ ఇష్యూ ఎందుకు చాలా పెద్దదైంది అని అంటే, వాల్మార్ట్ రీసెంట్గా అనౌన్స్ చేసిందండి, మేము ఇకపై H1B వాళ్ళని హైర్ చేసుకోము అని. అంటే కొత్త H1B వీసాలకు అప్లై చెయ్యము అని. అంటే కొత్త H1B వీసాలకి ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త నిబంధనలన్నీ పెడుతూ ఉన్నారు. రీసెంట్గా $1,00,000 వీసా ఫీజు కొత్త H1Bలకి అని చెప్పడం జరిగింది కదా. సో అందుకే కొత్త H1Bలని అప్లై చేయమని చెప్పారు. అది కూడా 2025లో, అంటే ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో దాదాపుగా 2,000 H1B కొత్త వీసాలను తీసుకోవడం జరిగింది వాల్మార్ట్. అమెజాన్ అయితే 10,000 H1B వీసాలను అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ అయినా ఇవన్నీ 3,000 నుంచి 4,000 H1B వీసాలను ఆల్రెడీ తీసుకున్నాయండి. అంటే వాళ్ళు ఆల్రెడీ 2025 మార్చిలో ఏదైతే లక్కీ డ్రా ఉందో, లాటరీ సిస్టమ్ ఉందో, దాంట్లో అప్లై చేసుకున్నారు. అందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ని H1B వీసాలను తీసుకోవడం జరిగిందనమాట. సో వాల్మార్ట్ ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో 2,000 H1B వీసాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇకపై మేము కొత్త H1Bలకి అప్లై చెయ్యము అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అంతేకాదండి, ఇక్కడ అమెరికాలో జరుగుతుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ పెడుతున్న నిబంధనల కారణంగా కావచ్చు, మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు, చాలా వరకు H1B ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం అనేది తగ్గించేసినాయండి. ఒక H1B ఎంప్లాయీ, ఒక గ్రీన్ కార్డ్ వాళ్ళు, ఒక అమెరికన్ సిటిజన్, ముగ్గురు ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్ సిటిజన్ అయినా వాళ్ళకే ఇస్తున్నారు. సెకండ్ ప్రయారిటీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి, థర్డ్ ప్రయారిటీ H1B వాళ్ళకి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, సిటిజన్స్కి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి లేదా అనేది వాళ్ళకి మ్యాటరే కాదు. ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్ సిటిజన్స్కి ఇస్తున్నారు. ఆ తర్వాతే H1B వాళ్ళు. అవసరము, మ్యాండేటరీ అనుకుంటేనే H1B వాళ్ళని హైర్ చేసుకుంటున్నారండి. అది కూడా ఫుల్ టైం తీసుకోవడానికి చాలా కంపెనీస్ అవాయిడ్ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ బేసిస్గా తీసుకోవడానికే కొంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మ్యాక్సిమం ఆ కాంట్రాక్ట్ బేసిస్ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాయండి. చాలా కంపెనీస్, అది రిటైల్ కంపెనీస్ కావచ్చు, ఏ కంపెనీస్ అయినా సరే, ఈవెన్ స్టేట్ ప్రాజెక్ట్స్ అయినా ఏవైనా సరే H1B వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నాయి. ఎందుకు అని అంటే, ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల కండిషన్స్ పెడుతున్నారు, రకరకాల నిబంధనలు పెడుతున్నారు. కాబట్టి వాల్మార్ట్లో దాదాపుగా 1.6 మిలియన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. సో అందులో ఎక్కువ శాతం H1B వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా ఎక్కువగా యూటిలైజ్ చేస్తుంది H1B వాళ్ళని వాల్మార్ట్ కంపెనీ. సో వాటిని ఆ H1B వీసాలను మిస్యూజ్ చేస్తున్నారని, లేదంటే వాటిని సరిగ్గా యూజ్ చేయటం లేదని చెప్పి ఏదేదో అందువల్ల కొత్త నిబంధనలన్నీ పెట్టడం వల్ల H1B వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది బాగా అవాయిడ్ చేస్తున్నారు. సో రీసెంట్గా వాల్మార్ట్ క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది, మేము ఇకపై H1B వీసాలని
తీసుకోబోము అని, అంటే కొత్త H1Bకి అప్లై చెయ్యరు అని. $1,00,000 వీసా ఫీజు కట్టి ఎవడు అప్లై చేస్తాడండి H1B వీసాకి? దానికి మళ్ళీ ఒకవేళ కంపెనీ తరపు నుంచి చేయాలంటే కంపెనీ వాళ్ళు కూడా DYL వాళ్ళ దగ్గర నుంచి దానికి ప్రాపర్గా మినహాయింపు ఉంది, మేము మినహాయింపు తీసుకుంటున్నాం, వీళ్ళు అస్సలు మాకు దొరకట్లేదని చెప్పి చూపించుకోవాలి. అలా చూపించుకునే దాంట్లో ఏదన్నా రాంగ్గా చూపించినా లేదా రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా అది మళ్ళీ ఆ కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు మనకి ఇంత రిస్క్ బిజినెస్ చేసుకునే వాళ్ళకని చెప్పి అసలు H1B వాళ్ళని కొత్త H1B వీసాలను అప్లై చేయము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అదే మార్గంలో రిమైనింగ్ కంపెనీస్ అన్నీ నడుస్తున్నాయండి. మేము కొత్త H1B తీసుకోము అని చెప్పి చాలా వరకు ఇక్కడ కంపెనీస్ అన్నీ అలా ఆ ప్రాసెస్లోనే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడున్న H1B వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాయి అనమాట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఒకటండి, H1B వాళ్ళని తక్కువ జీతానికి వచ్చి ఎక్కువ గంటలు పనిచేస్తారని ఒక్క రీజన్ తోటే H1B వాళ్ళని విపరీతంగా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు మాకు కాస్ట్ కటింగ్ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలనే కదండి చూసేది. ఏ బిజినెస్లోనైనా ఎవరైనా వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఆలోచించేది మాకు కాస్ట్ తగ్గాల, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలా అనేది ఆలోచిస్తారు. కాబట్టి H1B వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. లేకపోతే మన ఇండియన్స్ మీద ప్రేమ ఎక్కువయ్యో H1B వాళ్ళ మీద విపరీతంగా ప్రేమ పొంగి పొరిలో రిక్రూట్ చేసుకోవట్లేదండి. ఎక్కువ గంటలు పని చేస్తారు, తక్కువ జీతానికి వస్తారు అనే ఒక్క రీజన్ తోటే H1B వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాకపోతే ట్రంప్ పెట్టిన కొత్త నిబంధనల కారణంగా, కొత్త కండిషన్స్ కారణంగా అమెరికన్స్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కొత్త H1Bని ప్రాసెస్ చేయడానికి ఇష్టపడడం లేదు. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఒక కంపెనీలో ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్ళారు, జావా డెవలపరు. సో ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అదే టైంలో ఒక అమెరికన్ సిటిజన్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇద్దరు ఇంటర్వ్యూస్ని కంపేర్ చేస్తే ఒకళ్ళు ఓకే యావరేజ్, ఇంకొకళ్ళు ఎక్స్ట్రాడినరీ. H1B వాళ్ళు ఎక్స్ట్రాడినరీ, వీళ్ళు యావరేజ్. బట్ వీళ్ళు ప్రయారిటీ ఎవరికి ఇస్తారనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అమెరికన్స్కే ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళనే రిక్రూట్ చేసుకున్నారట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. సో ప్రతి కంపెనీలో మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్లో H1B వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. అమెరికన్స్ని హైర్ చేసుకోవడానికి వాళ్ళకి వచ్చా రాదా సెకండరీ మ్యాటరు. ముందైతే హైర్ చేసుకోవడం అయితే అమెరికన్స్నే హైర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కొత్త H1Bస్కి అప్లై చేయడానికి ఇష్టపడలేదన్నమాట. ఈ ప్రభావం అంతా ఈ కంపెనీస్ కొత్త H1Bని రిక్రూట్ చేసుకోకపోవడం అనే ప్రభావం అంతా H1B వీసాల మీద ఎక్కువగా పడుతుందండి. చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. వీళ్ళందరూ రిక్రూట్ చేసుకోకపోతే అండి, రిటైల్ కంపెనీస్ అయినా, అమెజాన్, వాల్మార్ట్ లాంటి ఈ కామర్స్ రిటైల్ కంపెనీస్ అయినా, లేదా మరే ఇతర కంపెనీలైనా, ఐటీ డెవలప్మెంట్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలైనా H1B వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం తగ్గించినాయి అంటే ఆ ప్రభావం ఖచ్చితంగా H1B వీసాల మీద పడుతుందండి. చాలా వరకు ఆ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి H1B వాళ్ళు కొంతవరకు స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇదండి వాల్మార్ట్ వాళ్ళు చెప్పిన విధానం. సో H1B వాళ్ళు ఎదుర్కోబోతున్న సమస్యలు అనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.